Inter CEC second year commerce students English medium good morning. ఈ వీడియోలో మనము అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ నుంచి యూనిట్ 4th పార్ట్నర్షిప్ అకౌంట్స్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది అయితే మనకు ఎపిసోడ్ 5 గానైతే ఈ వీడియోనైతే ఉంది. పూర్తిగా ఇది ఒక కొత్త మెథడ్ తోనే చెప్పబోతున్నాను విత్ యానిమేషన్ తోనైతే. మనకు పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో అయితే మనకైతే 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటేమో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, సెకండ్ మెథడ్ ఏమో రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. వెరీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరు 2 persons కలిసి ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అనదర్ పర్సన్ వచ్చి ఇందులో జాయిన్ అయితే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అంటారు. అదే విధంగా ఒక 3 members కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఇది కావచ్చు ఏదైనా కావచ్చు, ఈ ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తుండగా ఒక అతను తనకు నచ్చగా ఆ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే దాన్ని రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటారు. ఇతను రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఇతను పెట్టిన పెట్టుబడి, ఇతనికి రావాల్సిన లాభాలు, మరి తను ఎంతో తీసుకుపోవాలనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ చేసే ప్రాబ్లమ్సే మనయండి. దట్ ఈస్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలోనైతే ఇక్కడ మనము అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ గురించి ఎపిసోడ్ 5th అది చెప్పుకోబోతున్నాము. ఇందులో నేను మెథడ్ చెప్తున్నాను. ఇందులో గుడ్ విల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్ అంటే మనకు టెస్ట్ బుక్స్ ఆఫ్ గుడ్ విల్ అనేది ఆ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఓన్లీ క్రియేటెడ్ చేస్తారండి. అంటే నువ్వు అడ్మిన్ అయితే ఎవరైతే ఉన్నారో, నువ్వు అడ్మిన్ పార్ట్నర్ అయితే గుడ్ విల్ అయితే క్యాష్ రూపంలో తీసుకురానప్పుడు వీళ్ళు ఏ విధంగా మరి పార్ట్నర్షిప్ అకౌంట్స్ క్యాల్కులేషన్ చేసుకుంటారో మనం అయితే ఒకసారి చూద్దాము. సో మనకైతే ఒక లెక్క అయితే తీసుకోవడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ నుంచి. అయితే మనకైతే వెన్ గుడ్ విల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్, ఓన్లీ క్రియేటివిటీ చేస్తారు, సృష్టించడం అన్నట్టు. గుడ్ విల్ లేకున్నా కూడా మన యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్ కి ఇంత అయితే గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ కూడా సృష్టించుకుంటామని వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ డీడ్ ఒప్పందంలోనైతే అగ్రిమెంట్ లో రాసుకుంటారు. అది ఏ విధంగా ఉంటుందో మనం అయితే ఈ ప్రాబ్లమ్ ని తీసుకొని అయితే మనం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ప్రాబ్లం అయితే ముందుగా మనకు ప్రాబ్లమే అండర్స్టాండ్ కావాలి, కేర్ఫుల్ గా లిజన్ చేయండి. నేను ప్రాబ్లమ్ ఏ విధంగా రీడ్ చేస్తానో మీరు యాన్యువల్ ఎగ్జామ్ లో కానీ టెక్స్ట్ బుక్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ అదే విధంగా రీడ్ చేయాలి. సో మనమైతే ఈ యొక్క ప్రాబ్లం కి అయితే సొల్యూషన్ అయితే ఏ విధంగా మనం చేయాలో ఒకసారి అయితే చూద్దాం. మనమైతే ఒక ప్రాబ్లం తీసుకున్న తర్వాత మనం సొల్యూషన్ అయితే వాళ్ళు అంటే ఈ యొక్క పార్ట్నర్స్, ఈ ముగ్గురు కలిసి పార్ట్నర్స్ ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యింది కదా, ఈ ముగ్గురు కలిసి వాళ్ళు ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అంటే, సో ఓల్డ్ పార్ట్నర్స్ కు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత ఓల్డ్ పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే బిజినెస్ ను పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఎంతెంత క్యాపిటల్ తీసుకొచ్చిల్లో తెలుసుకోవడానికి క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అదే విధంగా ఆ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ లో క్యాష్, లిక్విడ్ క్యాష్ అనేది ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ నాడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఎవరికి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి దీన్ని బట్టి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం వస్తే వాళ్ళు బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నారో మనకైతే తెలుస్తుందండి. ఓకేనండి. సో ఇప్పుడైతే మనైతే ఒక ప్రాబ్లం తీసుకొని అయితే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రివాల్యుయేషన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కేర్ఫుల్ గా. ఓకే, వెన్ గుడ్ విల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్. ఇక్కడ చూడండి మన ప్రాబ్లం అయితే కేర్ఫుల్ గా రీడ్ చేయాలి. నేనైతే ఒకసారి రీడ్ చేస్తున్నా కేర్ఫుల్ గా. సీత అండ్ గీత ఆర్ పార్ట్నర్స్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ అండి. షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 2:1. అంటే సీత గీత ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. వాళ్ళైతే ఫ్యూచర్ లో ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన 2:1 రేషియో ప్రకారం అయితే షేర్ చేసుకుందామని పార్ట్నర్షిప్ డీడ్ అగ్రిమెంట్ లో అయితే పెట్టుకోవడం జరిగింది. 2:3 అంటే ఇక్కడ చూడండి 2:1 అండి. 2:1 అంటే మొత్తం వచ్చిన ప్రాఫిట్ ను 2 + 1 ఏమైతుంది అంటే 3 అవుతుంది.
మొత్తం 3 పార్ట్స్ చేయాలి. అందులో 2 పార్ట్స్ ఏమో సీత తీసుకుంటది, అదే విధంగా 1 పార్ట్ ఏమో గీత తీసుకుంటదండి. సో ఇది ముందు పెట్టుకున్న వీళ్ళు భవిష్యత్తులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా షేర్ చేసుకునే రేషియో అండి. ఇది ఒక నిష్పత్తి అంటారు. దీన్ని 2/3 1/3 లా మనం అయితే రాసుకోవచ్చండి. సో ఇక్కడైతే నెక్స్ట్ ఏమన్నా అంటే దేర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ చూడండి, దేర్ అంటే సీత గీత బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2020. వాళ్ళు ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడైతే వాళ్ళైతే బిజినెస్ గురించి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయో వాళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇందులోనైతే వాళ్ళ లయబిలిటీ చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు, బిల్స్ పేయబుల్, ట్రేడ్ క్రెడిటర్స్, జనరల్ రిజర్వ్. ఈ జనరల్ రిజర్వ్ అంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులండి. ఈ యొక్క సీత గీత గత సంవత్సరం లాస్ట్ ఇయర్ దాచిపెట్టుకున్న డబ్బులు ఎంత ఉన్నాయి అంటే 30,000 ఉన్నాయండి. సో వాళ్ళు ఎప్పుడైతే న్యూ పార్ట్నర్ వచ్చి ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాయిన్ అవుతారో, సో వీళ్ళిద్దరి దాచిపెట్టుకున్న డబ్బులు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్లకు మనము 2:1 రేషియో ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయాలండి. సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సీత ఏమో 30,000 తీసుకొచ్చింది క్యాపిటల్ రూపంలో, అదే విధంగా గీత ఏమో 10,000 తీసుకొచ్చిందండి క్యాపిటల్ రూపంలో. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో 25,000 క్యాష్ అంటే బ్యాంక్ అకౌంట్ లో 25,000 ఉంది. డెటార్స్ ఏమో 30,000 ఉన్నారండి. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమో ఏదో ఒక పెట్టుబడి అయితే పెట్టిళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఏమో 15,000 ఉంది. బిల్డింగ్స్ వాల్యూ ఏమో 40,000 ఉందండి. సో ఇది ఏంటిదండి, ఇది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఓన్లీ సీతాది గీతాది. సో రిమైనింగ్ చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. మీరు క్వశ్చన్ రీడ్ చేస్తున్నప్పుడే ఇమాజినేషన్ చేసుకోవాలి. ఆన్ 1st April 2020 అంటే ఇది ఏంటిదండి, ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్. ఎవరు కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ నాడే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో April 1st నుంచి 31st వరకు ఎంత సంపాదిస్తారో సంపాదించిన పైన గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి కాబట్టి అప్పుడు వీళ్ళు ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. దే డిసైడెడ్, దే అంటే ఎవరండి, గీత మరియు సీత. దే డిసైడెడ్ టు అడ్మిట్ రాధా ఇంటూ పార్ట్నర్షిప్. సో రాధానైతే ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాయిన్ చేసుకోవడానికి అయితే డిసైడ్ చేసుకున్నారు. అడ్మిట్ అయితే అయిందండి, రాధా అయితే అడ్మిట్ అయింది. సో ఇక్కడ కండిషన్స్ అయితే పెట్టారు. 1/4 షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఆన్ ది ఫాలోవింగ్ టర్మ్స్. సో ఇక్కడ సీత అండ్ గీత అయితే రాధా జాయిన్ అయ్యేటప్పుడు అయితే రాధాకైతే కండిషన్స్ పెట్టాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఒప్పుకున్నది కాబట్టి రాధానైతే ఈ యొక్క బిజినెస్ లో జాయిన్ చేయించుకున్నారండి. సో కండిషన్స్ అయితే చూద్దామండి. రాధా షుడ్ బ్రింగ్ 20,000 టువర్డ్స్ క్యాపిటల్. సో కొత్తగా రాధా నూతన భాగస్తురాలు న్యూ పార్ట్నర్ ఈ యొక్క బిజినెస్ లో జాయిన్ అవుతుంది కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు వీళ్ళు సీత 30,000 తీసుకొచ్చింది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కు, అదే విధంగా గీత 10,000 తీసుకొచ్చింది. మేము తీసుకొచ్చినాం కాబట్టి నువ్వు కూడా క్యాపిటల్ రూపంలో 20,000 తీసుకురావాలి అంటే తీసుకొచ్చింది రాధా. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసినట్లయితే గుడ్ విల్ అకౌంట్ బి రేజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది న్యూ ఫార్మ్ ఎట్ వాల్యూ 15,000. ఇక్కడ ఇంతకుముందు మనం గతంలో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ అయితే ఎపిసోడ్ 321 లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ అయితే రాధానైతే క్యాపిటల్ తో పాటు గుడ్ విల్ కూడా క్యాష్ రూపంలో డబ్బుల రూపంలో తీసుకొని రావాలి అనేది కండిషన్ పెట్టారు. కానీ ఇప్పుడు నువ్వు మాత్రము గుడ్ విల్ అనేది క్యాష్ రూపంలో తీసుకురాకపోయినా పర్లేదు, కాకపోతే మేమే ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో 15,000 రూపీస్ అయితే క్రియేట్ చేసుకొని మీ ఓల్డ్ పార్ట్నర్స్ పంచుకుంటాం అంటే దానికి అగ్రి అయింది రాధా. నెక్స్ట్ చూడండి ఏమున్నదో. నంబర్ సి చూసినట్లయితే ట్రేడ్ క్రెడిటార్స్ టు బి రెడ్యూస్డ్ బై 2,000. ఇక్కడ చూడండి మనకైతే క్రెడిటార్స్ అయితే రెడ్యూస్ చేయమంటున్నారండి. క్రెడిటార్స్ ఎంత ఉన్నదంటే ఇక్కడ చూడండి 25,000 ఉంది. 25,000 అయితే నేను రెడ్యూస్ చేయమని కండిషన్ పెడుతున్నారు. సీత గీత రెడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నది రాధా. సో ఇది ఒక సర్దుబాటుగా భావించి మీరు ట్రేడ్ క్రెడిటార్స్ కి అయితే ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి.
సో ఇంకా ఏమున్నదో చూద్దాం. నంబర్ డి చూసినట్లయితే బిల్డింగ్స్ టు బి అప్రిషియేటెడ్ బై 10,000 రూపీస్ అండి. బిల్డింగ్స్ అయితే 40,000 ఉంది, కానీ ఇంకొక 10,000 రూపీస్ అయితే మేము అడిషనల్ గా అప్రిషియేషన్ చేస్తామని కండిషన్స్ పెట్టడం జరిగింది సీత అండ్ గీత. సో ఇది ఒక అడ్జస్ట్మెంట్ గా భావించి బిల్డింగ్స్ కి అయితే ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ లో కానీ టెక్స్ట్ బుక్ లో కానీ ఈ విధంగా పెట్టుకొని మీరైతే ప్రాబ్లం అయితే చేయండి. సో ఇక్కడైతే చూడండి, మరి గివ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ న్యూ ఫర్మ్ అన్నారండి. కొత్త సంస్థ యొక్క లెడ్జర్ అకౌంట్స్ ను బ్యాలెన్స్ షీట్ మాత్రమే ప్రిపేర్ చేయాలి మన యాన్యువల్ ఎగ్జామ్ లో. ఇదైతే మనకి 20 మార్క్స్ కి వచ్చే ప్రాబ్లం అండి, కంపల్సరీ రాదు అనే ముచ్చట ఉండదు. సో ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విత్ ఇన్ 10 minutes లో కంప్లీట్ చేసుకుందామండి. డోంట్ వేస్ట్ టైం, బీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అయితే చూసుకుంటూ ఈ యొక్క రీవాల్యుయేషన్ అకౌంట్ పార్ట్నర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి అయితే వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారండి. సో ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, అసెట్ పెరిగిన వాల్యూ మాత్రమే రాయాలి. అసెట్ పెరిగితే క్రెడిట్ సైడ్ చూడండి. మీరు బ్యాంకులో మీరు మనీ డిపాజిట్ చేసుకున్నా కూడా మీకు పాస్బుక్ లో క్రెడిట్ అనేది అవుతుందండి. సో మనం మనీ ఇంక్రీజ్ కావాలనుకుంటాం, మనం ఎప్పుడు లైఫ్ లో ఎదగాలనుకుంటాం. కాబట్టి మనం ఎదగాలనుకునేది మనకు అసెట్, ఒక ఆస్తి అనుకోని అసెట్ పెరిగితే క్రెడిట్ సైడ్ రాయండి. ఇది ఒక్కటి గుర్తుకుంటే మిగతా అన్ని ఆపోజిట్ ఉంటాయండి. అసెట్ తగ్గితే డెబిట్, అదే అసెట్ పెరిగింది లయబిలిటీ పెరిగితే డెబిట్ సైడ్ రాయండి, లయబిలిటీ తగ్గితే క్రెడిట్ సైడ్ రాయండి. ఇది ఒక కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ లో కూడా ఇవి రాయవచ్చు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడైతే మనం చూద్దాము. ఓన్లీ మనకు లెక్కలో స్టార్ గుర్తులు ఉన్నాయి మాత్రమే మనం రాయాలండి. ఇక్కడ ట్రేడ్ క్రెడిటార్స్ ఇచ్చానండి, రెడ్యూస్ అన్నాడండి. మనకు ట్రేడ్ క్రెడిటార్స్ అంటే లయబిలిటీస్ అండి. లయబిలిటీస్ రెడ్యూస్ చేస్తే తగ్గుతారు. సో లయబిలిటీస్ రెడ్యూస్ చేస్తే తగ్గుతున్నారు కాబట్టి 2000 తగ్గుతున్నారు కాబట్టి లయబిలిటీస్ తగ్గుతున్నారు. లయబిలిటీస్ తగ్గితే ఎటు సార్ రాయాలి? ఇక్కడ చూడండి, లయబిలిటీస్ తగ్గితే క్రెడిట్ సార్ రాయాలి, లయబిలిటీస్ తగ్గితే క్రెడిట్ సార్ రాయాలి కాబట్టి క్రెడిట్ సార్ రాయండి. అమౌంట్ వచ్చేసి బై ట్రేడ్ క్రెడిటార్స్ అకౌంట్ 2000. నెక్స్ట్ ఏముందో చూడండి. నెక్స్ట్ బిల్డింగ్స్ టు బి అప్రిషియేటెడ్. సో బిల్డింగ్ యొక్క వాల్యూని అయితే అప్రిషియేషన్ చేయమన్నారు, అంటే పెంచుమన్నారు. కాబట్టి బిల్డింగ్స్ వచ్చేసి 40,000. బిల్డింగ్ అనేది మనకు అసెట్స్ పెరిగితే రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఎటు సైడ్ రాయాలండి? క్రెడిట్ సైడ్ రాయాలి. సో అసెట్స్ పెరుగుతుంది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో బై బిల్డింగ్స్ అకౌంట్ 10,000 అని రాయండి. సో ఇంకేమైనా మనకు అడ్జస్ట్మెంట్ ఉన్నాయా అంటే లేవు. ఇవన్నీ మనకు గుడ్ విల్ సంబంధించినవి, అదే విధంగా క్యాపిటల్ సంబంధించినవి. క్యాపిటల్ అకౌంట్స్ లోనైతే ప్రిపేర్ చేస్తాం. మనకి ఏదైతే స్టార్ గుర్తులు ఉన్నాయో అవి మాత్రమే మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో తీసుకోవాలి. సో ఈ 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎక్కడైతే లేవండి. ఇప్పుడు డెబిట్ సైడ్ మరి అదే విధంగా క్రెడిట్ సైడ్, ఎటు సైడ్ ఎక్కువగా ఉందో అమౌంట్ అయితే అడిషన్ చేయండి. నేను ఇక్కడైతే అడిషన్ చేస్తున్నా 12,000 వచ్చిందండి. సో ఈ 12,000 యాజ్ ఇట్ ఈస్ డెబిట్ సైడ్ వేయండి. ఈ 12,000 నుంచి వెళ్ళి ఇటు డెబిట్ సైడ్ 0 ఉంది కాబట్టి తీసేస్తే మళ్ళీ అమౌంట్ ఎంత ఉంటుందండి? 12,000 రూపీస్ ఉంటుందండి. ఈ 12,000 ఏంటిదండి? ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ను ఎవరు షేర్ చేసుకుంటారండి? మరి ఓల్డ్ పార్ట్నర్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు. ఎవరు? సీత, గీత. మరి ఏ రేషియో ప్రకారం వీళ్ళు షేర్ చేసుకోవాలి? 2:1 రేషియో ప్రకారం వీళ్లకు ప్రాఫిట్ ని అయితే మనం పంచి ఇవ్వాలి, షేర్ చేసి ఇవ్వాలి. అది ఏ విధంగా షేర్ చేయాలో నేను ఒకసారి అయితే చూపెడుతున్నాను చూడండి. ఇక్కడైతే చూడండి, 2 సీతాస్ క్యాపిటల్ అకౌంట్ అయితే రాయండి. మొత్తం ప్రాఫిట్ అయితే 12,000 వచ్చింది. 12,000 ఇంటూ ఈమెకి ఎన్ని భాగాలు రావాలి? 2 భాగాలు రావాలి. మొత్తం ఎన్ని భాగాలలో? 3 భాగాలలో. సో 12,000 ఇంటూ 2/3 వేసుకోండి. 2/3 వేసుకుంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 3 1 ద 3, అదే విధంగా 3 4 ద 12. సో ఇక్కడ 4,000 ఇంటూ 2 ఎంత వస్తుందండి? 8,000 వస్తుంది. ఆ విధంగా అక్కడ వేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా గీతాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాయండి. ఆమె కూడా పంచుతున్నాం. ఈమె యొక్క షేర్ ఎంత అండి? జస్ట్ 1. ఈమె యొక్క రేషియో ఎంత? 1/3. సో ఈ విధంగా 12,000 ఇంటూ 1/3 అంటే 3 1 ద 3, 3 4 ద 12, 4,000 అండి. 8,000 ప్లస్ 4,000 కలిపితే 12,000.
సో ఈ విధంగా రివాల్యుయేషన్ అకౌంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్స్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్స్ అండి, క్యాపిటల్ అకౌంట్స్. సో ఇక్కడైతే క్యాపిటల్ అకౌంట్స్ అయితే ప్రొఫార్మా అయితే ఈ విధంగా ఉంటుందండి. మీ ప్రొఫార్మా మీరు యాన్యువల్ ఎగ్జామ్ ఎలా రాయాలి, నోట్స్ లో ఎలా ప్రిపేర్ కావాలో చివరిలో అయితే చూపెడతానండి. ఇక్కడ చూడండి, మిడిల్ కి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ విధంగా పర్టికులర్స్ సీత, గీత, రాధ 3 మెంబర్స్ ఇది ఒకే అకౌంట్ లో ప్రిపేర్ చేయండి. పర్టికులర్ సీత, గీత, రాధ. డెబిట్ క్రెడిట్ అయితే మర్చిపోదాన్ని, మర్చిపోతే 1 మార్క్ అయితే కట్ చేస్తారండి. సో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో కానీ ప్రాబ్లం చూసినట్లయితే ఓల్డ్ పార్ట్నర్స్ అయితే క్యాపిటల్స్ ఎంత తీసుకొచ్చారంటే సీత 30,000 తీసుకొచ్చింది, గీత 10,000 తీసుకొచ్చింది. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్ అకౌంట్ ఎల్లప్పుడు క్రియేట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ అయితే రాయండి. సీత అయితే 30,000 తీసుకొచ్చింది, గీత అయితే 10,000 తీసుకొచ్చింది. అదే విధంగా రాధా కూడా క్యాపిటల్ తీసుకురావాలని వీళ్ళైతే కండిషన్ అయితే పెట్టడం జరిగింది. రాధా షుడ్ బ్రింగ్ ద 20,000 టువర్డ్స్ క్యాపిటల్. రాధా కూడా క్యాష్ రూపంలో అంటే లిక్విడ్ క్యాష్ అని మనం నోట్లు లెక్క పెడతాం కదా, ఆ లిక్విడ్ క్యాష్ రూపంలో 20,000 తీసుకొచ్చింది. కాబట్టి క్యాష్ అనేది ఆర్గనైజేషన్ లోకి వస్తుంది. కాబట్టి యాజ్ ఫర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం అయితే ఆర్గనైజేషన్ లోకి వచ్చే ఆస్తిని, అసెట్ ని అయితే మనం డెబిట్ చేయాలండి. సో హియర్ ఇక్కడ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు రాధా క్యాపిటల్ అకౌంట్ అండి. సో బై క్యాష్ అకౌంట్ అండి, ఇక్కడ రాధా అకౌంట్ లో 20,000 రూపీస్ అయితే వేయండి. సో ఇక్కడ వీళ్ళు ఇంకోటి కండిషన్ అయితే పెట్టడం జరిగింది, గుడ్ విల్ అకౌంట్ బి రేజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది న్యూ ఫర్మ్. సో వీళ్ళైతే గుడ్ విల్ అయితే 15,000 రూపీస్ రాధా అయితే తీసుకురాలేదండి. కానీ వీళ్ళు ఓల్డ్ పార్ట్నర్స్ అయితే సీత, గీత అయితే సృష్టించుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం, మేమే క్రియేట్ చేసుకొని మా యొక్క క్యాపిటల్స్ కి యాడ్ చేసుకుంటాం అని వాళ్ళు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దీన్నే ఏ మెథడ్ అంటారు అంటే గుడ్ విల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బుక్స్ అని మెథడ్ అంటారు. సో ఈ 15,000 అయితే మనం అయితే వాళ్ళకైతే 2:1 రేషియో ప్రకారం అయితే మనం అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దామండి. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇక్కడ చూడండి. బై గుడ్ విల్ అకౌంట్ 10,000, 5,000. ఇక్కడ చూడండి, గుడ్ విల్ అయితే మనం అయితే ఇక్కడ సీతాకి మొత్తం టోటల్ గుడ్ విల్ అయితే 15,000 అండి. ఇంటూ 2/3 అంటే 5 1 5 3 15. ఒకసారి అయితే చూపెడతానండి విజువల్ లో. 3 1 3 3 5 15. సో 5,000 ఇంటూ 2 10,000 అవుతుందండి. సో ఈ విధంగా 10,000 రూపీస్ ఏమో సీతాకి వస్తుంది. అదే విధంగా 15,000 లో 1/3 అంటే 5,000 ఏమో గీతకు వస్తుందండి. నెక్స్ట్ గుడ్ విల్ అయితే పంచడం అండి. అదే విధంగా వీళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు ఏమైతే ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, జనరల్ రిజర్వ్ అంటే జనరల్ రిజర్వ్ అంటే ఈ సీత మరియు గీత గతంలో ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో దాచి పెట్టుకున్న డబ్బులు అంటారు. ఈ దాచి పెట్టుకున్న డబ్బులు మరి వాళ్ళు తీసుకోవాలి కదండి, కొత్త పార్ట్నర్ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు. సో వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మనం పనిచేస్తున్నామండి వాళ్ళకు. దాన్ని ఏమంటారంటే బై జనరల్ రిజర్వ్ అంటారండి. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి కింద ప్రాఫిట్ అండ్ లాస్ పీనల్ అకౌంట్ కూడా అమౌంట్ ఇస్తారు, అది కూడా షేర్ చేయాలండి. ఒకరు ఇటు సైడ్ పీనల్ అకౌంట్ ఉంటే మాత్రము అది కూడా షేర్ చేయాలి. అసెట్స్ వైపు ఉంటే మాత్రం ఇటువైపు డెబిట్ సైడ్ అయితే షేర్ చేయాలి. సో జనరల్ రిజర్వ్ అయితే అమౌంట్ 20,000 మరియు ఇదైతే జనరల్ రిజర్వ్ అయితే ఇక్కడ 20,000 మరియు 30,000 వచ్చింది. ఇక్కడైతే చూద్దాం, మొత్తం జనరల్ రిజర్వ్ ఎంత ఉన్నదండి 30,000 అండి. సో 30,000 అనేది ఇక్కడ చూడండి, సీత గీత నేమ్స్ అయితే మనం ఇక్కడ ఎడిట్ చేయలేదు. ఒకసారి అయితే ఎడిట్ అయితే చేద్దాం, లేదంటే ఇక్కడ దీన్ని అయితే నేను డెలీట్ చేస్తున్నా అండి. సో ఇక్కడైతే చూడండి, మొత్తం టోటల్ 30,000 అయితే 2:1 రేషియో ప్రకారం అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తానైతే. సో ఇక్కడ చూడండి 20,000 ఇంటూ 2/3 అంటే మనకు 20,000 వస్తుంది అండి. అదే విధంగా గీతాకి 20,000 ఇంటూ 1/3 అంటే ఏమో 10,000 వస్తుంది అండి. మీరైతే ఇక్కడైతే మీరు చేయండి. ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ కిందనే మీరైతే వర్కింగ్ నోట్ అయితే చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మనము ఇంతకు ముందు ఏం చేసినామండి, మరి రివాల్యుయేషన్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేసినామండి. ఈ రివాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది కదండి. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, సీతాకు 8,000 వచ్చింది, గీతాకు 4,000 వచ్చింది. దీన్ని మనము చూడండి, జర్నల్ ఎంట్రీస్ ను మనము లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చేయవచ్చు అండి. రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు సీతాస్ క్యాపిటల్ అకౌంట్.
రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు సీతాస్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ 2 అంటే క్రెడిట్ కదండి. సో సీతాస్ క్యాపిటల్ అకౌంట్ గీతాస్ క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి సో ఇక్కడైతే మరి క్యాపిటల్ అకౌంట్స్ లోనైతే మీరైతే క్రెడిట్ సైడ్ అయితే రాయండి. వాళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్రెడిట్ సైడ్ అయితే రాయండి. బై రీవాల్యుయేషన్ దానికి ఆపోజిట్ జనరల్ ఎంట్రీలో దానికి ఆపోజిట్ ఇది బై రీవాల్యుయేషన్ అకౌంట్ 8,000 4,000 ఉంటామండి. సో ఇక్కడైతే ఎవరికి ఏమేమి రావాలని అయితే వాళ్ళకైతే ఇక్కడ మనం షేర్ చేయడం జరిగింది, పంచడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే సీత అకౌంట్ ని ఇక్కడ సీత అకౌంట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూసుకుని ఎటువైపు ఎక్కువగా ఉందో చూడాలి. సో ఇక్కడైతే నేనైతే అడిషన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇది మాత్రమే చేయండి, మీకు ఈ విజువల్ అవపడుతున్నాయి కానీ తర్వాత చూడండి వీటి గురించి. ఇవి టోటల్ అడిషన్ చేస్తే మనకు 68,000 వచ్చిందండి. ఈ 68,000 ఈ శీతాకాలంలో 68,000 వేయండి. ఇందులో నుంచి వెళ్ళి 0 తీసేస్తే అంటే రెడ్యూస్ చేస్తే ఎంత ఉంటుందండి 68,000 ఉంటుంది. సో ఈ 68,000 అయితే మనం ఇక్కడైతే మీరైతే అమౌంట్ అయితే వేయండి. వేసిన తర్వాత దీన్ని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ మంత్ కి అయితే బై బ్యాలెన్స్ బ్రా డౌన్ రాసి ఇక్కడ 68,000 రాయండి. రాసిన తర్వాత అప్పుడు గీతా అకౌంట్ ను బ్యాలెన్సెస్ చేయండి. గీతా అకౌంట్ ను సో గీతా అకౌంట్ కూడా అడిషన్ చేస్తే 29,000 వస్తుంది. ఇక్కడ 29,000 వేయండి, ఇక్కడ 29,000 వేయండి. ఇక్కడ ఆల్రెడీ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసి ఉంది, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 29,000 వేయండి, ఇక్కడ రాసే ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూడండి రాధా క్యాపిటల్ అయితే మీరు ఇక్కడ కూడా ఇది 20,000 అండి. 20,000 20,000 20,000 ఈ విధంగా క్యాపిటల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయండి. సో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్యాష్ అకౌంట్ అండి. క్యాష్ అకౌంట్ సో ఇక్కడ మనము బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూడాలండి. దాంట్లో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అండి. దీన్ని చూసుకుంటే ఇక్కడ చూడండి క్యాష్ అట్ బ్యాంక్ అయితే 25,000 ఉందండి. ఇది ఓల్డ్ క్యాష్ అండి. సో 25,000 ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఎల్లప్పుడు డెబిట్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్ అయితే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 25,000 రూపీస్ అయితే వేయండి. సో ఇక్కడైతే మనకు ఇంకా ఏదైనా రూపంలో క్యాష్ అయితే మరి ఆర్గనైజేషన్ లోకి వచ్చిందా చూసినట్లయితే ఇక్కడ చూడండి రాధా 20,000 అయితే మరి క్యాపిటల్ రూపంలో క్యాష్ రూపంలో తీసుకొచ్చింది కాబట్టి తీసుకొస్తే ఆర్గనైజేషన్ లోకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ వస్తే డెబిట్ సైడ్ రాయాలి కాబట్టి టు రాధాస్ క్యాపిటల్ అకౌంట్ 20,000 వేయండి. సో ఇంకెక్కడైనా గుడ్ విల్ అనేది క్యాష్ రూపంలో వస్తుందా? ఇంతకుముందు అయితే గతంలో నేర్చుకున్న లెక్కలో అయితే మనం గుడ్ విల్ క్యాష్ రూపంలో వచ్చేది కాబట్టి గుడ్ విల్ అకౌంట్ అని మనం క్యాష్ అనేది వేసేది. సో ఇక్కడ గుడ్ విల్ అయితే క్యాష్ రూపంలో రావట్లేదు, కేవలం వాళ్ళు సృష్టించుకుంటున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడైతే క్యాష్ రావడం కానీ పోవడం కానీ ఏమీ లేదండి. సో ఇక్కడ టోటల్ 2 అయితే అడిషన్ చేయండి. అడిషన్ చేస్తానైతే ఇక్కడ 45,000 వస్తానండి. 45,000 క్రెడిట్ సైడ్ వేయండి. సో 45,000 అయితే మనం ఇక్కడ బ్యాలెన్సెస్ చేస్తానైతే 45,000 అయితే దీన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ మంత్ కి అయితే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయితే 45,000. సో ఇప్పుడైతే ఆర్గనైజేషన్ లో అయితే డబ్బులు ఎంత ఉన్నాయంటే 45,000 ఉందండి. సో అదే విధంగా గుడ్ విల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయండి. సో ఇది 1 minute లో అయిపోతుంది. దీనికైతే 1 మార్క్ కేటాయిస్తారండి. సో ఇది మీ కీ పేపర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దేనికి ఎన్ని మార్కులు కేటాయిస్తారో కూడా మీరు చూడవచ్చు. సో గుడ్ విల్ అనేది వీళ్ళు సృష్టించుకున్నారు. గుడ్ విల్ అనేది సృష్టించుకున్నారు కాబట్టి ఇక్కడైతే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయితే ఇక్కడ వేయండి. బ్రాడ్ డౌన్ అని ఇక్కడ మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అయితే మనకి ఇక్కడ చూడండి 15,000 ఉందండి. సో గుడ్ విల్ అనేది మనం ఇక్కడ ఏం చేసినాం, గుడ్ విల్ మనము వాళ్ళకు పంచినాం, షేర్ చేసినాం. గుడ్ విల్ అనే సీతా గీతాకి 15,000 ఏం చేసినాం మనం వాళ్ళకు షేర్ చేసినాం. ఎక్కడ క్యాపిటల్ అకౌంట్స్ లో మనం షేర్ చేసినాం కాబట్టి అక్కడ గుడ్ విల్ అకౌంట్ డేటా ఆర్ టు సీతాస్ క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. అదే విధంగా టు గీతాస్ క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. టోటల్ 15,000 అండి. సో ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనాలి 15,000 అండి. ఇక్కడ చూడండి మరి ఇక్కడ 2 సైడ్ సేమ్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ 15,000 వేయండి. సో గుడ్ విల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ కి అయితే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే విజువల్ లో చూపెడుతున్నాను. సో ఇక్కడైతే చూడండి చివరిది అయితే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇక్కడ లయబిలిటీస్ అమౌంట్ టోటల్ అడిషన్ చేసినప్పుడు, అసెట్స్ అమౌంట్ టోటల్ అడిషన్ చేసినప్పుడు రెండు సేమ్ అమౌంట్లు వస్తాయండి. సేమ్ అమౌంట్స్ వచ్చినప్పుడు మనం లెక్క అయితే కరెక్ట్ చేసినట్టు లెక్క.
ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సీత గీత అండ్ రాధా యాజ్ అండ్ 1st April అండి. ఇది ఇక్కడ అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ కాబట్టి అదే రోజు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ 1st April 2015. ఇక్కడ చూడండి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ను చూసుకుంటూనైతే మనం అయితే ప్రిపేర్ చేయాలండి. ఇక్కడ అయితే 2020 ఉంది, మనం అయితే ఇక్కడ 2020 అనేది మనము ఇక్కడ చేద్దామండి. 2020 సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అయితే మనం అయితే ప్రిపేర్ చేద్దాము. విత్ ఇన్ 2 minutes లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ మన క్వశ్చన్ పేపర్ ఉన్న బ్యాలెన్స్ షీట్ ను చూసుకుని చేయాలండి. ఇక్కడ చూడండి బిల్స్ పేబుల్ ఎంత ఉన్నాయండి 15,000 ఉంది కాబట్టి బిల్స్ పేబుల్ అయితే 15,000 వేయండి యాజ్ ఇట్ ఈస్. దాంట్లో ఏమైనా స్టార్ గుర్తుంటే మాత్రమే దానికి అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ ట్రేడ్ క్రెడిటార్స్ ఉన్నదండి, దీనికి ఒక స్టార్ గుర్తుంటదండి. 25,000 అన్నాడు, దీంట్లో రెడ్యూస్ చేయమన్నాడు. ట్రేడ్ క్రెడిటార్స్ అయితే ఇక్కడ చూడండి మనకు సర్దుబాటు వచ్చేసి ట్రేడ్ క్రెడిటార్స్ బి రెడ్యూస్డ్ బై 2,000. రెడ్యూస్ అంటే తగ్గించడం అండి. మరి ట్రేడ్ క్రెడిటార్స్ 25,000 ఉంది, అందులోకి వెళ్ళి 2,000 అయితే రెడ్యూస్ చేయమన్నారు. ఇక్కడ చూడండి ట్రేడ్ క్రెడిటార్స్ 25,000 మైనస్ 2,000 రెడ్యూస్ చేస్తే 23,000 అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకైతే జనరల్ రిజర్వ్ అండి. మనం ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్ లో దీన్ని షేర్ చేసినాం కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదండి. మళ్ళీ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుందండి, దీన్ని మళ్ళీ తీసుకోవద్దు. ఆల్రెడీ జనరల్ రిజర్వ్ ను మన క్యాపిటల్ అకౌంట్ లో వాళ్ళకైతే ఓల్డ్ పార్ట్నర్స్ అంటే సీత గీతకి మనం ఆల్రెడీ వాళ్ళకు 2:1 రేషియో ప్రకారము షేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాము. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటిదంటే క్యాపిటల్స్ అండి. క్యాపిటల్స్ అయితే వీళ్ళ ముగ్గురి రాయాలి అండి, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు కదా, ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు సీత గీత రాధా. సో ముగ్గురు క్యాపిటల్ చూసినట్లయితే కొత్త క్యాపిటల్స్ వేయాలండి. ఇక్కడ చూసినట్లయితే సీత గీత రాధా. ఈ అమౌంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ అమౌంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయలేదా? సీతకు 68,000, 29,000, 20,000. సో ఈ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో ఈ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీళ్ళ కొత్త భాగస్తుడు నూతన పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్ అనేది ఎంత అనేది మనం ఇక్కడ దీని ప్రకారం వీళ్ళు బిజినెస్ చేస్తారండి. సో ఇక్కడైతే అయిపోయిందండి. మరి ఇక్కడ లయబిలిటీ సైడ్ అయితే టోటల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ 25,000 ఇది ఓల్డ్ అండి, మనం ఓల్డ్ తీసుకోవద్దు, న్యూ క్యాష్ తీసుకోవాలి. న్యూ క్యాష్ అంటే 50,000 అండి. సో ఇది ఎక్కడే ఉంది న్యూ క్యాష్ అంటే ఇక్కడ చూడండి మనకు న్యూ క్యాష్ ఇక్కడ చూడండి క్యాష్ అకౌంట్ లో ఇక్కడ మనం చూడండి రాధాస్ క్యాష్ అకౌంట్ 20 ప్లస్ 25,000 ఎంత అవుతుందండి 45,000 అయితే మనకు న్యూ క్యాష్ ఉందండి. ఇక్కడ మనకైతే న్యూ క్యాష్ అయితే మనం క్యాష్ అకౌంట్ అయితే మనం ఇక్కడైతే మనం వేయాలండి. సో ఇక్కడ వచ్చేసి 45,000 అండి, 45,000. సో ఇంత మాత్రమే మన క్యాష్ అయితే రావడం జరిగింది. సో ఇది న్యూ క్యాష్ అండి, ఇది ముగ్గురి యొక్క క్యాష్, సీతాది అదే విధంగా సీత గీత రాధాది. నెక్స్ట్ చూడండి బ్యాలెన్స్ షీట్ లో ఏమైతుంది డేటార్స్ ఉందండి. డేటార్స్ కి అయితే స్టార్ గుర్తు లేదు కాబట్టి ఉన్నట్టయితే డేటార్స్ వేయండి 30,000. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే 15,000 ఉందండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా 15,000 ఏముంది. ఇక్కడైతే స్టాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే 15,000 ఇచ్చారు కాబట్టి దీనికి ఏమి అడ్జస్ట్మెంట్ స్టార్ గుర్తులేదు కాబట్టి 15,000 అండి. నెక్స్ట్ బిల్డింగ్స్ అయితే 40,000 అండి. బిల్డింగ్స్ కి అయితే మనకు ఇక్కడ చూడండి సర్దుబాటు ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంది. బిల్డింగ్స్ టు బి అప్రిషియేటెడ్ 10,000. బిల్డింగ్స్ అయితే 10,000 అయితే ఇంక్రీజ్ చేయమన్నారు. ఇక్కడ చూడండి మనం అయితే బిల్డింగ్స్ అయితే రాద్దామండి. ఇక్కడ చూసినట్లయితే బిల్డింగ్స్ అయితే మనకు 40,000 అయితే ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. 40,000 అయితే మనం ఇన్నర్ కాలంలోనైతే వేద్దాం. అదే విధంగా 10,000 అయితే అప్రిషియేషన్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ వేసిన తర్వాతనైతే 10,000 అయితే అప్రిషియేషన్ చేయండి. నేను సింపుల్ గానైతే ఫుల్ అయితే రాయట్లేదు అప్రిషియేషన్ అని. సో ఇక్కడ 10,000 అయితే మనకు వేద్దామండి, టైం వేస్ట్ కాకుండా అయితే 10,000 రూపీస్ అయితే వేస్తానా. సో 40,000 ప్లస్ ఇక్కడ చూడండి 40,000 అదే విధంగా ప్లస్ అనేది తర్వాతనైతే మీరు వేసుకోండి. సో ఇక్కడ 10,000 ప్లస్ 10,000 రూపీస్ వేయండి. వేస్తే ఎంత అవుతుంది అంటే మనకు 50,000 రూపీస్ అవుతుంది అండి. 50,000 రూపీస్ అయితే మనకు
వస్తుందండి. బిల్డింగ్స్ 40,000 ప్లస్ 10,000. సో నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు ఏమీ లేదండి, బిల్డింగ్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు టోటల్ మనమైతే లయబిలిటీస్ అమౌంట్ మరియు అదే విధంగా క్యాష్ తర్వాత అసెట్స్ అయితే ఇక్కడ టోటల్ వేయండి. టోటల్ వేస్తే మనకైతే ఇక్కడ చూడండి 1,55,000 రూపీస్ అయితే రావాలి అండి. సో ఇందులో ఒకటి మెయిన్ గా మనం ఇక్కడ ఫర్గాట్ మర్చిపోయేది ఏంటిదంటే, ఇక్కడ ఒకటి మర్చిపోతామండి. అది ఏంటిదంటే ఇక్కడ గుడ్ విల్ అయితే సృష్టించడం. ఇంతకుముందు అయితే గుడ్ విల్ అయితే క్యాష్ అకౌంట్ లో వచ్చేది. ఇప్పుడైతే గుడ్ విల్ అనేది వారి సంస్థకు ఆస్తి, గుడ్ విల్ అనేది ఆర్గనైజేషన్ కి ఆస్తి కాబట్టి, సో ఇక్కడ మీరు మర్చిపోకుండా గుడ్ విల్ అంటే క్రియేట్ చేసినప్పుడు అయితే ఇక్కడ గుడ్ విల్ అయితే మీరు ఎంత అయితే ఉన్నదో అంత గుడ్ విల్ అయితే ఇక్కడ మనకైతే 15,000 రూపీస్ అయితే వేయడం జరిగింది. ఈ 15,000 వేస్తే మనకు ఆటోమేటిక్ గా 1,55,000 వస్తాయండి. సో ఈ విధంగా అయితే మీరైతే గుడ్ విల్ క్రియేట్ చేసినప్పుడు అయితే ఈ విధంగా లెక్కలు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనండి. సో ఈ విధంగానైతే మనము గుడ్ విల్ క్రియేట్ చేసినప్పుడు అయితే ఈ విధంగా అకౌంట్స్ అయితే సమ్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. పార్ట్నర్స్ అయితే రివాల్యుయేషన్ అకౌంట్ కానీ, క్యాపిటల్ అకౌంట్స్ కానీ, లేదా ఆర్ క్యాష్ అకౌంట్ కానీ, గుడ్ విల్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. సో మీరైతే ఇప్పుడైతే యాన్యువల్ ఎగ్జామ్ లో ఎలా రాయాలో ఒకసారి నేను విజువల్ అయితే చూపెడతానండి. ఇదైతే క్వశ్చన్ పేపర్ అండి, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మార్చ్ 2020. సో ఇందులో మనకు వచ్చేసి అయితే 18th క్వశ్చన్ ఇస్తారండి. 18th క్వశ్చన్ ఇక్కడ చూడండి, పార్ట్ 2 మార్క్స్ 50 సెక్షన్ ఇక్కడ చూడండి. 18th క్వశ్చన్ 1/20 మార్క్స్ ప్రాబ్లం అండి. ఇది ఈ విధంగా మనకైతే ఓల్డ్ పార్ట్నర్ సంబంధించిన ఈ విధంగా ఇస్తారండి. ఇదైతే మనకి ఇక్కడ చూడండి అడ్మిట్ పార్ట్నర్ పైన ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే నేను చెప్పిన ఏవైతే 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులోకి ఒకటి కంపల్సరీ యాన్యువల్ ఎగ్జామ్ లో వస్తుంది. మీరైతే ప్రిపేర్ కావచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఇదైతే మాకైతే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ పేపర్ దిద్దుతాం కదా, పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇక రీవాల్యుయేషన్ అకౌంట్ కి ఎన్ని మార్కులు వేయాలి, ఏ విధంగా చేయాలి, గుడ్ విల్ అకౌంట్, అదే విధంగా క్యాపిటల్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనేది మనకు కీ పేపర్ ఇస్తారండి. కీ పేపర్ ప్రకారమే దేనికి ఎన్ని మార్కులు వేయాలనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఇక్కడ మీకైతే లైవ్ లో చూపెడుతున్నా అండి. ఇక్కడ చూడండి, ఇదైతే బ్యాలెన్స్ షీట్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ చూడండి, కేర్ఫుల్ గా చూసినట్లయితే రివాల్యుయేషన్ అకౌంట్ కి అయితే ఎన్ని 5 మార్క్స్ ఏమన్నారండి. క్యాపిటల్ అకౌంట్ కి అయితే 3కి కలిపి 5 మార్క్స్ ఏమన్నారండి. గుడ్ విల్ అకౌంట్ కి అయితే 1 మార్క్ వేయాలన్నారండి. అదే విధంగా బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ కి 2 మార్క్స్ కేటాయించమన్నారు. బ్యాలెన్స్ షీట్ కి అయితే 7 మార్క్స్ కేటాయించమన్నారు. టోటల్ దీనికైతే 20 మార్క్స్ అయితే ఈ విధంగా ఉంటదండి. 20 మార్క్స్ ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ అయితే చూడండి, మీరైతే ఇదైతే ఆన్సర్ బుక్లెట్ అండి. దీంట్లో మీరు ఏ విధంగా ప్రాబ్లం చేయాలో అయితే లెఫ్ట్ సైడ్ అయితే రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. ఏమైనా వర్కింగ్ నోట్ ఉంటే ఇక్కడ చేసుకోండి. సో క్యాపిటల్ అకౌంట్స్ అయితే ఈ విధంగా అడ్డంగా చేయండి. ఇక్కడ వర్కింగ్ నోట్ అయితే దీని కిందనే చేసుకోండి, నేను విజువల్ లో చూపెట్టినట్టు. లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ క్యాష్ అకౌంట్ చేయండి, బ్యాలెన్స్ షీట్ చేయండి, లేదంటే ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ కానీ, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కానీ చేయండి. యూ డోంట్ వరీ, నోట్స్ లో కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అయితే మీరు ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అయితే మీరైతే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే తెలిపండి. మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు.